ఇంతేనే ఎస్ఆర్హెచ్ పుణ్యమా అని చెప్పి మనము చాలా హై స్కోర్స్ కి అలవాటు పడిపోయాం భయ్యా. ఈ లో స్కోరింగ్ గేమ్స్ ఎందుకో పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. అయినా చూడాలి. ఓ, ఎస్ఆర్హెచ్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ ఉందిగా. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. Hi, hello, namaste, and welcome to the IPL 2025 series, and welcome to the new video, the match review of Rajasthan Royals versus Kolkata Knight Riders, and the preview of Sunrisers Hyderabad versus Lucknow Super Giants that is going to happen tonight. అంటే నేను నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడడం కంటే ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బట్ నిన్నటి మ్యాచ్ గురించి చెప్పాలి కదా, అసలు ఏం జరిగింది, ఎలా ఆడారు, ఎవరు గెలిచారు అని చెప్పేసి. సో క్విక్ గా మనము మ్యాచ్ రివ్యూ చేసేద్దాం. నిన్నది ఏం లేదు భయ్యా, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్, అండ్ కోల్కతా నైట్ రైడర్స్ వన్ ద టాస్ అండ్ రాజస్థాన్ ని బ్యాటింగ్ చేయమని చెప్పారు. రాజస్థాన్ ఏం చెప్తాం ఇంకా, లైక్ దే జస్ట్ మేడ్ లైక్ 151 for 9 in 20 overs. పెద్ద బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ చేసింది ఏం లేదు అక్కడ. ధ్రువ్ జురైల్ వాజ్ ద టాప్ స్కోరర్, 33 కొట్టాడు. యశస్వి జైస్వాల్ కూడా ట్రై చేశాడు కానీ పెద్ద కుదరలేదు. హీ జస్ట్ మేడ్ 29. దెన్ ద కెప్టెన్, ద స్టాండింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మేడ్ 25. 151 for 9 in 20 overs. అంటే 250 220 చూశాక 151 ఏంటి, ఇంకా ఇది కూడా స్కోర్ చేస్తున్నారా అనిపిస్తుంది. బట్ 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 పయాస్ అన్ని పిచ్చులు హైదరాబాద్ లో ఉండవు కదా. అంటే నిన్న బౌలింగ్ కార్డ్ చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ ది చాలా ముచ్చటేసింది భయ్య. ఎందుకంటే T20లో ఒక్కొక్క బౌలర్ 4 ఓవర్లు వేస్తాడు మాక్సిమం. అంటే మీరు 5 బౌలర్ని కరెక్ట్ గా వాడుకుంటే 20 ఓవర్లు అయిపోతాయి. కానీ యూజువల్ గా మనకి అట్లా ఉండదు. లైక్ కెప్టెన్ ప్రిఫరెన్స్ ప్రకారం, టీమ్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనకి they'll play 6 bowlers, they'll play 7 bowlers. కానీ నిన్న ముచ్చటగా 5 బౌలర్లు, అందులో 4 బౌలర్లు 2 వికెట్లు తీసుకున్నారు. ఒక బౌలర్ 1 వికెట్ తీసుకున్నాడు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, ఈ 4 2 వికెట్లు తీసేసుకున్నారు. 4 ఓవర్లు వేసేసారు. స్పెన్సర్ జాన్సన్ 1 వికెట్ తీసుకున్నాడు, 4 ఓవర్లు వేసాడు. అంటే ఆ లాస్ట్ వికెట్ పడిపోయి ఉంటే అది స్పెన్సర్ జాన్సన్ కి వచ్చి ఉంటే ఇంకా ముచ్చటగా ఉండేది. 4 ఓవర్లు 5 బౌలర్లు వేయడం, ఒక్కొక్కరికి 2 వికెట్లు రావడం, టోటల్ గా 10 వికెట్లు పడిపోవడం. సమాంతర న్యాయం అంటే ఇదేనేమో. అండ్ ఇన్ రిప్లై వెన్ కోల్కతా వాస్ పుట్ టు బ్యాట్, చాలా ఈజీ అనిపించింది భయ్య వాళ్ళకి. బికాస్ దే జస్ట్ finished it off. They made 153 for the loss of just 2 wickets in 17.3 overs. The pick of the KKR batsman was Quinton de Kock, who was 97 not out. అవును, ఈ 97 ఏంటి, లైక్ బ్యాక్ టు బ్యాక్ పడుతోంది. మొన్నేమో పంజాబ్ లో శ్రేయస్ అయ్యర్ వాజ్ నాట్ అవుట్ ఫర్ 97, నిన్నేమో క్వింటన్ డి కాక్ వాజ్ నాట్ అవుట్ ఫర్ 97. అంటే ఈజ్ 97 ద న్యూ 100? Sorry, is 97 not out the new 100? Sir, Moeen Ali opened the batting along with Quinton de Kock in KKR. And struggle ayyadu koncham Moeen Ali. Sir, unsigned jayaledu. He was struggling and he was run out for 5 in 12 balls. And after that, Ajinkya Rahane vachadu, oka 18 runlu kottadu. Then Ankakrish Raghuvanshi and Quinton de Kock finished the match. So చాలా ఈజీ అని చెప్పాలి భయ్య, పెద్ద కష్టపడినట్టు కనిపించలే కోల్కతా. సో దాట్ వాస్ ద మ్యాచ్ ఎస్టర్డే. ఆల్సో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉన్నారు మ్యాచ్ అని చెప్పారు. అంటే యూజువల్ గా రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి సవాయ్ మాన్సింగ్ స్టేడియం కదా, గువాహటిలో ఎందుకు ఆడారు? ఐ థింక్ అంటే ఎట్లా అయిపోతుంది అంటే, లైక్ మనకి హోమ్ గేమ్స్ ఆడేదే హోమ్ అడ్వాంటేజ్ కోసము. దట్ సేమ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కొన్ని మ్యాచ్లు ఏమో విశాఖపట్నంలో ఆడుతున్నారు, కొన్ని ఏమో మనకి మామూలుగా ఢిల్లీలో ఆడతారు, అరుణ్ జైట్లీ స్టేడియంలో. బట్ వై అంటే 7 మ్యాచ్లు ఆరాంగా ఇంట్లో ఆడుకోవచ్చు కదా. ఇంట్లో అంటే హోమ్ గ్రౌండ్ లో ఆడుకోవచ్చు కదా. సో ఐ డోంట్ అండర్స్టాండ్, బికాస్ యు ఆర్ లూజింగ్ ద హోమ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నావు అంటే నీ పిచ్ కండిషన్స్ నీకు తెలుస్తాయి, హౌ ద బాల్ టర్న్స్, హౌ ద బాల్ బిహేవ్స్, అండ్ అన్ని నీకు ఒక ఐడియా ఉంటాయి. నువ్వు సడన్ గా వచ్చేసి నేను వేరే స్టేడియంలో ఆడతాను విచ్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ మై హోమ్ గ్రౌండ్ అంటే అది కొంచెం కష్టం. ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. But anyways, that was about yesterday's match, Rajasthan Royals versus Kolkata Knight Riders. So అంటే రెండు టీమ్స్ దే వర్ కమింగ్ ఫ్రమ్ డిఫీట్స్ అన్నమాట ఇన్ దర్ ఫస్ట్ మ్యాచ్. సో ఇప్పుడైతే కోల్కతా ఖాతా ఓపెన్ చేశారు. కోల్కతా ఖాతా, ఆహా ఏమన్నా రైమింగ్ వచ్చింది. సో రాజస్థాన్ 2 మ్యాచ్ల 2 ఓడిపోయారు ఇప్పటికి. చూడాలి మళ్ళీ పుంజుకుంటారో లేదో. సో దాట్ వాజ్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్. అండ్ ఇప్పుడు I am really excited for tonight's match, Sunrisers Hyderabad versus Lucknow Super Giants. ఇంకా ఎక్సైట్మెంట్ ఏంట్రా అంటే, మళ్ళీ సన్ రైజర్స్ కి హోమ్ గేమే భయ్యా.
ఉప్పల్ స్టేడియం హైదరాబాద్ లోనే ఆడుతున్నారు. ఇంకా ఏంటంటే లాస్ట్ టైం వెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేడ్ లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ లక్నోని ఎలా ట్రీట్ చేశారు అంటే దెబ్బకి వాళ్ళ కెప్టెన్ తిట్టిపిచ్చుకుని వదిలేసి ఇంకో టీంకి వెళ్ళిపోయాడు, విచ్ ఈస్ నాట్ అ రైట్ థింగ్ టు డూ బై ది ఓనర్ అని నాకు అనిపిస్తుంది. అంటే గెలుపు ఓటం సహజమే భయ్యా, దానికోసం నువ్వు వెళ్ళి తిట్టాలి అందరి ముందు. అండ్ యూ ఆర్ ట్రీటింగ్ అన్ ఇండియన్ ప్లేయర్ లైక్ దాట్, అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ లైక్ దాట్. అంటే దానికి కారణం కూడా సన్ రైజర్స్ అనుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం ఆడినప్పుడు ఏంటది 161 ఇస్తే టార్గెట్ 161 or 162 ఆడ్ రన్స్ ఇస్తే కొడతారు, ఓకే, టార్గెట్ చేస్తారు, ఓకే. మరీ 9 ఓవర్లో అయింది భయ్యా, 9 ఓవర్లో 160 ఏంట్రా అంటే బౌలర్స్ వాళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలే అప్పుడు. లైక్ చూసారు, వేసారు, పోతోంది, ఫెన్స్ అవతల పోతోంది, ఇక్కడికి పోతుంది, ఇంకేం చేస్తారు చెప్పండి. చూస్తూ ఊరుకున్నారు. ఇంకా 9 ఓవర్లో మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. అండ్ అప్పుడు ఏంటంటే ఒక్క వికెట్ కూడా పడలేదు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వచ్చారు, ఒక్క వికెట్ కూడా పడకుండా ఖతం చేసేసారు మ్యాచ్ ని. సో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత బోత్ ద టీమ్స్ ఆర్ కమింగ్ అప్ అగైన్ ఇన్ ద సేమ్ గ్రౌండ్. 100 పాసిబుల్ అంటారా? చెప్పలేము. అంటే లక్నో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే మాత్రం గెలుపుని ఇదిగో ఇట్లా రారా అని ఇట్లా చేతిలో పెట్టినట్టు అవుతుంది సన్ రైజర్స్ కి. బ్యాటింగ్ తీసుకుంటే ఏదో కొంచెం ట్రై చేశాను నా ఒపీనియన్. కానీ అలానే సన్ రైజర్స్ మళ్ళీ బ్యాటింగ్ చేస్తే ఆ 300 కొడతారో లేదో అదొక క్యూరియాసిటీ కదా, తీరిపోతుంది. సో ముందు మ్యాచ్ లో చూసుకున్నట్టయితే ఇషాన్ కిషన్ వాజ్ ద పిక్ ఇన్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు ఇవాళ చూడాలి మరి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ యాజ్ యూజువల్ పవర్ ప్లేలో ఫైర్ అవుతారా, లేదా మ్యాచ్ మొత్తం ఫైర్ అవుతారా అసలు వికెట్ పోకుండా. అండ్ క్లాసన్ వస్తాడా ఇవాళ బ్యాటింగ్ కి, ఎన్కేఆర్ ఇవాళ వస్తాడా, ఇవాళ పర్ఫామ్ చేస్తాడా చూడాలి. లాట్స్ ఆఫ్ థింగ్స్ టు లుక్ అవుట్ ఫార్. అండ్ లక్నో బౌలర్స్ ని చూస్తే జాలేస్తుంది భయ్యా. అంటే లక్నో బౌలర్స్ ఎవరున్నారు చెప్పండి? ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, ఆకాష్ సింగ్, రవి బిష్నాయ్, ప్రిన్స్ యాదవ్. అంటే ఏం వేస్తారు వీళ్ళు ఇప్పుడు? సన్ రైజర్స్ బ్యాటింగ్ చూసి ఎలా ఏం చేస్తారో ఇట్ ఈస్ వెరీ ఏం చెప్తాం, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అని మళ్ళీ సన్ రైజర్స్ కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం చూసుకోవాలి భయో, బికాస్ ఐ అండర్స్టాండ్ పిచ్ మనకి హైదరాబాద్ లో ఇట్స్ అ వెరీ ఫ్లాట్ పిచ్, ఇట్స్ అ బ్యాటర్స్ ప్యారడైజ్, ఓకే. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ స్పెషలీ హైదరాబాద్ మ్యాచ్ ఆడినప్పుడు ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ ష్యూర్లీ ఎంటర్టైనింగ్. అంటే 300 కొడతారా, 250 కొడతారా, 260 కొడతారా, ఈసారి ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ వీళ్ళు మళ్ళీ రికార్డ్ చేస్తారా అనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా క్రికెట్ ఇస్ అ గేమ్ బిట్వీన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కాబట్టి బౌలర్స్ కి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉందనుకోండి, దాట్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఓకే, లైక్ నువ్వు ఒక 180, 200, 220 చేసి బౌలర్స్ మళ్ళీ దాన్ని డిఫెండ్ చేస్తున్నారు, లేకపోతే బౌలర్స్ ఇంకా దాన్ని టఫ్ చేస్తున్నారు అంటే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే బౌలర్స్ అసలు ఛాన్సే దొరకట్లే బోత్ ద సైడ్స్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే సన్ రైజర్స్ 286 కొట్టారు, బట్ ఇన్ రిప్లై రాజస్థాన్ కూడా దే మేడ్ 242, విచ్ ఈస్ నాట్ ఎ స్మాల్ స్కోర్. అంటే అక్కడ బౌలర్స్ కి చేసేది ఏం లేదు ఆ పిచ్ మీద. అది కొంచెం చూసుకుని బౌలర్స్ కి కూడా సహకరించేలాగా చేస్తే ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. బట్ ఐ డోంట్ థింక్ సన్ రైజర్స్ విల్ డూ దాట్. ఎందుకంటే సి హోమ్ అడ్వాంటేజ్ అంటే అదే కదా, లైక్ యూ విల్ నో యువర్ కండిషన్స్, యూ విల్ నో యువర్ పిచ్, అండ్ నీకు కావాల్సినట్టు నువ్వు తయారు చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ద టీమ్ ఇస్ విన్నింగ్ ఇన్ దాట్ కండిషన్స్ దెన్ వై నాట్, అది దట్స్ ఆల్సో అ పాయింట్. సో యా, దాట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ ఇవాళ ఎవరు ఎంత స్కోర్ చేస్తారని చెప్పేసి. ఇవాళ ప్రిడిక్షన్ సన్ రైజర్స్ అని అనుకుంటున్నా భయ్యా. సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఆడుతుందంటే ఇంకా సన్ రైజర్స్ అనే చెప్పాలి కదా. సో ఐ విల్ గో విత్ సన్ రైజర్స్ టుడే. ఐ థింక్ సన్ రైజర్స్ ఆర్ గోనా టేక్ ద విన్ హోమ్. మీరేమనుకుంటున్నారు? హూస్ గోనా విన్ టుడే? కామెంట్స్ లో చెప్పండి. సో దాట్స్ అబౌట్ టుడేస్ మ్యాచ్, సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అండ్ రేపు I'll be back again with the review of this match. And రేపు మళ్ళీ సూపర్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు at Chepauk. And lots of things to talk about in the preview tomorrow of that match. And tomorrow I'll be back with the review of this match and preview of the other match. So till then, like చేయండి వీడియోని, కమెంట్ చేయండి, షేర్ చేయండి, and subscribe to my channel. And I'll see you again tomorrow. Bye bye.